Hi, how are you? After a long time, I'm back again. ఏంటో అలా అయిపోతున్నాయి రోజులు. ఎనీవేస్ అగైన్ ఐఎమ్ బ్యాక్ విత్ ఏమంటారు ప్రొడక్ట్ ఎంటీస్ అండ్ రివ్యూ ఆన్ దోస్ కదా. ఈరోజు ఒక 5 ప్రొడక్ట్స్ చూపిస్తాను, ఎందుకంటే షాపింగ్ చేసాం కొంచెం, అవి కొంచెం చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ది వచ్చి ఫెయిర్ అండ్ లవ్లీ ఈజ్ గ్లో అండ్ లవ్లీ ఈజ్ నౌ గ్లో అండ్ లవ్లీ ఫేస్ వాష్ అంట. ఇదైతే మంచి ప్రోడక్టే, కాకపోతే వింటర్లో యూజ్ చేయలేము డ్రై స్కిన్ వాళ్ళం, సమ్మర్లో యూజ్ చేయొచ్చు. బెస్ట్ ఫర్ ఆయిలీ స్కిన్, కొంచెం ఆయిలీ స్కిన్ బాగా ఉండే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే ఇది సమ్మర్లో యూజ్ చేస్తేనే డ్రైగా చాలా ఇదిగా అనిపించింది. సో బాగా ఆయిల్, కొంచెం ఎలాంటి ఆయిల్ వచ్చేస్తుంది కదా, అలాంటి స్కిన్కి చాలా హెల్ప్ అవుతుంది. I'll suggest this for oily skin, not for dry skin. Next product, yeah, super product, Mamaearth Moisture Matte Long Lipstick. Same shade, Cherry Punch, shade number 11. కనిపిస్తుందా? నాకే కనిపించట్లేదా? సరే, షేడ్ నెంబర్ 11 చెర్రీ పంచ్ అనమాట. ఇదైతే మంచి షేడ్, స్మడ్జ్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ అయితే ఏం కాదు, స్మడ్జ్ ప్రూఫ్ లిప్స్టిక్, కానీ తిన్నాక మళ్ళీ ప్యాచెస్ పడతాయి. మ్యాట్ ఫినిష్ ఉంటుంది, ఇది లాంగ్ ఆర్ ఉంటుంది. బట్ ఇష్యూ ఏంటంటే ఈ ప్యాకేజింగ్కి లిప్ బామ్ అయినా సరే విరిగిపోయేది, లిప్స్టిక్ విరిగిపోయేది. ఏదైనా అంతకుముందు ఒక లిప్స్టిక్ వేరే షేడ్లో ఉంటే అది కూడా విరిగిపోయింది. సో ప్యాకేజింగే మైనస్ దీనికి. నేనేమో ఫస్ట్లో నాకు యూస్ చేయడం రాలేదేమో అనుకున్నాను, బట్ దీనికి ఏం చేసినా అలాగే అవుతుంది అనమాట. షేడ్ అయితే మంచిదే, సింగిల్ టోన్ లిప్స్ వాళ్ళకి ఇంకా బెస్ట్, 2 టోన్ లిప్స్ వాళ్ళకంటే కూడా. ఇది వాడేమా, న్యూట్రోజెనా డీప్ క్లీన్ ఫేషియల్ క్లెన్జర్ నార్మల్ టు ఆయిలీ స్కిన్ అంట. ఇదైతే బాగానే ఉంది, నార్మల్ ఎవ్రీ ఫేస్ వాష్ ఎలా వర్క్ అవుతుందో అలానే వర్క్ అయింది, కొత్తగా స్పెషల్గా ఏం వర్క్ అవ్వదు. కొంచెం సప్పుల్ అండ్ సాఫ్ట్ ఉంటుంది. నాకైతే కొంచెం డార్క్ అయ్యేది స్కిన్, వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు. నాకైతే ఐ డోంట్ రిఫర్ దిస్ వన్, బికాస్ కొన్ని ఫేస్ వాషెస్ జాన్సన్ అండ్ జాన్సన్ అని అయితే నాకు బాగుండేది, కానీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి కొంతమంది పింపుల్స్ వచ్చేవని, ఇంకేంటి ఇంకా కొంచెం బ్లాక్ వచ్చేదని చెప్పేవాళ్ళు. అలా నాకైతే ఇది పళ్ళ న్యూట్రోజెనా, కొంచెం బ్లాక్ వచ్చేది, కొంచెం జిడ్డుగా కూడా అనిపించేది. ఐ డోంట్ లైక్ దట్ వన్, ఐ డోంట్ రిఫర్ టు ఎనీ వన్. ఇంకేమున్నాయి, మినిమలిస్ట్ SPF 60. ఇదైతే మంచి సన్ స్క్రీన్, బెస్ట్ సన్ స్క్రీన్ అనమాట, ఎప్పుడు అయినా చాలా బాగుండేది. నో కలర్ నో స్మెల్, వైట్ కలర్ ఉంటుంది, స్మెల్ అయితే అసలు ఏమి ఉండదు. ఫ్రాగ్రెన్స్ కోసం అయితే తీసుకోలేము ఇది, బట్ ప్రొడక్ట్ వైజ్ అయితే మంచి ప్రొడక్ట్ ఇది. నాకు తెలిసి ఆయిలీ స్కిన్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది, డ్రై స్కిన్ అనే కాదు. అసలు ఏది తెల్లగా మిగిలిపోవటం కానీ, అలా క్రీమీగా వైట్ కాస్ట్ ఉండటం కానీ ఏమి ఉండదు. ఈ నార్మల్ అన్ని సన్ స్క్రీన్స్ ఉన్నట్టు చాలా లైట్ ఉంటుంది, జస్ట్ కోల్డ్ నార్మల్ క్రీమ్ రాసుకుని వెళ్ళినట్టు ఉంటుంది. ఏం రాయకుండా జస్ట్ ఇది ఒకటి రాసుకుని అప్లై చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఐ రిఫర్ దిస్ వన్ టు ఎనీ వన్. 5 వావ్, ఇన్సైడ్ నెయిల్ పాలిష్ రిమూవర్. ఇదైతే సూపర్ ప్రొడక్ట్, చాలా బాగుంది. 30 వైబ్స్ అంట. ఎంతకు వచ్చాయి ఇవి? అప్పటికప్పుడు అయితే జెప్టోలో తీసుకున్నా, 60 రూపీసా అంత, 56 రూపీస్కి అంత ఒక వచ్చింది. మంచి ప్రోడక్ట్ ఇదైతే. ఒక్క వైబే అసలు అన్నీ మొత్తం నెయిల్స్కి, లెగ్స్కి అన్నిటికీ సరిపోతుంది. కొంచెం ఏదైనా మిగిలితే ఇంక సెకండ్ కొంచెం వాడాల్సి వస్తుంది. చాలా మంచిది ఈ ప్రోడక్ట్ అయితే, చాలా బాగుంది. ఇన్సైట్ వైబ్స్ చాలా నచ్చింది. ఇంకేమున్నాయి, లిప్ బామ్ అంట. అన్ని ప్రొడక్ట్స్ ఇప్పుడు చెప్తే ఈ షాపింగ్ వ్లాగ్ సరే ఇది లాస్ట్, లేకపోతే ఇంకోటి ఇది ఎలాగో తెలుసుగా, ఇది లాస్ట్. జూడియో లిప్ బామ్, ఏ షేడ్ ఇది, ఏం షేడ్ అబ్బా, జూడియో లిప్ బామ్. ఇది 49 రూపీస్. అసలు 49 రూపీస్కి లిప్ బామ్ ఎలా వస్తుందో ఏంటో తెలీదు ఈ రోజులో. అంటే ఇంత ప్యాకేజింగ్కి సూపర్ క్వాలిటీ అనమాట. ఈ ప్యాకేజింగ్ మాత్రం చూస్తే సూపర్ ఉంటుంది, చాలా బాగుంది లిప్ బామ్ అయితే. క్వాలిటీ కూడా చాలా, అంటే జూడియో ప్రొడక్ట్స్ యూజువల్లీ బాగుంటున్నాయి, ఇది కూడా చాలా యూనిక్ అని చెప్పలేం కానీ బాగుంది, ప్రొడక్ట్ బాగుంది. యూజువల్గా డ్రై లిప్స్ మీదకి నెక్స్ట్ డేకి హీల్ అయిపోతాయి నైట్ పెట్టుకుంటే. కలర్ అయితే మాత్రం అంత పెద్ద కలర్ ఏం కాదు, జస్ట్ లైట్గా టింట్ ఇస్తుంది అంతే లిప్ బామ్.
టూ టోన్ లిప్స్ కాకుండా సింగిల్ టోన్ లిప్స్ వాళ్ళకైతే, ఓన్లీ లిప్ బామ్ యూస్ చేసే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ ఇది, చాలా బాగుంటుంది. ఇంకేముంది, ఫ్రీ డాబర్ ఆల్మండ్ హెయిర్ ఆయిల్ అంటే అసలు ఇది చెప్పటం ఎందుకు, మనకి ఎప్పుడు ఆల్మండ్ ఆయిల్ ఆల్ టైమ్ నైట్ కేర్ రొటీన్లో ఉండాల్సిందే కదా. ఐ డోంట్ నో అబౌట్ ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్ వాళ్ళకి మాత్రం సూపర్ ఉంటుంది అది. అది అంతకుముందు కూడా ఒక 1 or 2 బాటిల్స్ వచ్చినట్టున్నాయి ఎంటీస్లో మనకి. ఇంకేమున్నాయి, ఇంకా ఉన్నాయి ప్రొడక్ట్స్. సరే షాపింగ్ అవి చెప్తాను నెక్స్ట్, చూద్దాం ఈసారి. అవన్నీ ఒకరోజే అంటే కష్టం. ఆల్మోస్ట్ 6 ప్రొడక్ట్స్ అయిపోయినాయి. 1 2 3 4 5 6 7 చాలు. రీసెంట్లీ జూడియోకి వెళ్ళామన్నమాట. ఈ ఫ్రాక్ ఒకటి కొన్నాము, 1000 రూపీస్ పడింది. దిస్ ఈస్ ద ఫ్రాక్, స్లీవ్లెస్ ఏం కాదు, స్లీవ్స్ ఉన్నాయి, గ్రీన్ అండ్ వైట్. ఫుల్ ఫ్రాక్ ఏం కాదు, జస్ట్ నీ లెంగ్త్, కొంచెం కాఫ్ లెంగ్త్ కంటే కిందకు వస్తుంది. మిడ్ కాఫ్ ఏమన్నాలో 1999 పడింది వితౌట్ ఎనీ ఆఫర్. ఎంఆర్పి మీద తీసుకున్నా. బట్ క్లాత్ అయితే సూపర్ సాఫ్ట్. రేయానో మరి ఏమంటారు దీన్ని, ఒకసారి యూజ్ చేసా, చాలా బాగుంది. అంటే క్లాత్కి డ్రెస్కి ఏం రివ్యూ ఇస్తాం, కొనుక్కున్నామని చూపిస్తాం అంతే. ఎవరి కంఫర్ట్ వాళ్ళది, ఒక్కొక్కరికి ఒక్కొక్క క్లాత్ కంఫర్ట్ ఉంటుంది కదా. ఇంకోటి ఏంటి, ఇదిగో జూడియో డ్రిప్ న్యూట్రల్ అంట, కనిపిస్తుందా, డ్రిప్ న్యూట్రల్. ఇదేదో ఇది లైట్ సెంట్ అనమాట, కనీసం స్మెల్ కూడా రాదు. ఇది చుట్టాకైతే మాత్రం క్యూట్గా ఉంది, ఇలా బుల్లిగా లైట్ వెనీలానా, అసలు ఏం ఫ్లేవర్ కూడా అర్థం కాదు. చాలా న్యూట్రల్ అన్నందుకు న్యూట్రల్గానే ఉంది అసలు. లైట్ వెనీలా, అసలు వచ్చి రానట్టు వస్తుంది, చిన్న క్రీమ్ ఏదో పెట్టుకున్నట్టు, టాల్క్ వెనీలా స్మెల్ లాగా. ఎనీవేస్ బాగుంది ఈ ప్రోడక్ట్ అయితే. ఇది ఒకటి కొనుక్కున్నా. ఇంకేమున్నాయి, వెబ్ టైప్స్ అవి తీసుకున్నాం కానీ అవి ఏం చెప్తాంలే షాపింగ్లో. ఇంకేమున్నాను, జేఎన్టీ షాపింగ్, జేఎన్టీ షాపింగ్ కూడా చేశాను. ఇప్పుడు ఒక 2 చూపిస్తా, ఇంకా మిగిలిన 3 తర్వాత చూపిస్తా. అన్నీ ఒకటేసారి అంటే వీడియో లాంగ్ అయిపోద్ది, మనల్ని ఎవడు భరిస్తాడు. ఇది ఒక శారీ, ఫ్లోరల్ శారీ అనమాట. ఇది ఒక శారీ కొన్నాము, డ్రెస్ స్టిచ్ చేపిద్దామని. ఇంకేం కొన్నాము, ఇది రెడ్ అండ్ బ్లాక్ సూపర్ కాంబినేషను. వైట్ వచ్చింది విత్ ఇదేంటో అంటే అందులో ఇంకా బాక్స్ డిజైన్, లీవ్స్ డిజైన్, ఇంకా రౌండ్ పోల్కా డాట్లా కూడా ఉన్నాయి. నాకు చూసిన వాటి మీద ఈ డిజైన్ స్మెల్ భలే ఉంది, బాగా అనిపించింది. సో ఈ శారీ ఒకటి తీసుకున్నా. ఇంకా ఉన్నాయి, ఆ షర్ట్స్ తీసాను కానీ బాగా వీడియో లెంగ్త్ బాగా లాంగ్ అయిపోతుంది. ఈసారి ఇంకొన్ని ప్రొడక్ట్స్ చూపించి ఆ షాపింగ్ ఐటమ్స్ కూడా చూపిస్తాను. బెటర్ అలా అయితే బెటర్, అన్నీ ఒకటేసారి అంటే ఒకటే షాపింగ్ బ్లాగ్ చేయొచ్చు, అదొక వీడియో అయింది. అన్ని ప్రొడక్ట్స్ కూడా చేయొచ్చు, బట్ ఏమో నాకు ఇలా చేయాలనిపించింది, ఇలాగే చేస్తున్నా. బాయ్ 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 బాయ్, థ్యాంక్ యూ.